యా హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లోకేష్. సో ఇవాళ ఏంటంటే మనము ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్లో స్టాటిస్టిక్స్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ అయిపోతున్నాం మనం, రైట్? సో ఇవన్నీ కూడా ఏంటంటే బోత్ ఫర్ ఎన్సీఆర్టీ అండ్ స్టేట్ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళిద్దరికీ ఉపయోగపడతాయి అనమాట. అండ్ ఎక్స్క్లూజివ్గా నేను ఈ వీడియోస్ అన్నీ కూడా తెలుగులో చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో సో నేను మీకు ఇలా స్టార్ట్ చేస్తాను అనమాట, రైట్? తర్వాత ఇక్కడ చూసారంటే మనకి ఫస్ట్ ప్రాబ్లం, a survey was conducted by a group of students as a part of their environment awareness program in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find the mean number of plants per house. రైట్, ఇక్కడ డేటా ఇచ్చాడు అండ్ ఒక స్టోరీ చెప్పాడు, ఏదో లొకాలిటీ అంట 20 అని చెప్పాడు, హౌస్ అని చెప్పాడు, అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు యాక్చువల్గా మనం ఐడెంటిఫై చేయాల్సిన పదాలు ఏంటంటే మన క్వశ్చన్లో స్టాటిస్టిక్స్ చాప్టర్లో మీన్, మీడియన్, మోడ్. సో అక్కడ మీన్ ఉంటే మనం మీన్ కనుక్కోవాలి, అక్కడ మీడియన్ ఉంటే మనం మీడియన్ కనుక్కోవాలి, అక్కడ మోడ్ ఉంటే మోడ్ కనుక్కోవాలి. దట్స్ ఇట్, ఓకే? సో మనకి ఆ క్వశ్చన్ అంతా కూడా అన్నెసరీ డేటా, అది హౌసెస్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, పాపులేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది మనకి ఫైండ్ ద మీన్. ఇది ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ చదివినప్పుడు ఈ అన్నెసరీ డేటా అంతా మనకు అనవసరం లేదు. మీన్, మీడియన్, మోడ్, అక్కడ ఏ పదం ఇచ్చాడో అది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఫైండ్ ద మీన్ ఇచ్చాడు, రైట్? అయితే మీన్ కనుక్కోవడానికి మనకు మూడు ఫార్ములాస్ ఉన్నాయి అండ్ 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మీన్ మెథడ్, ఇంకోటి అజ్యూమ్డ్ మీన్ మెథడ్, ఇంకోటి స్టెప్ డీవియేషన్ మెథడ్. అయితే డేటాలో వాల్యూస్ కానీ చిన్నవిగా ఉంటాయి, అంటే లెస్ దెన్ 100 ఆర్ 0 to 10, 10 to 20, 20 to 30 అట్లా, అంటే మనకి క్లాస్ ఇంటర్వల్ చిన్నదిగా ఉండి అండ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉంటాయి కదా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ఫస్ట్ కాలం ఎప్పుడు కూడా, ఫస్ట్ రో ఎప్పుడు కూడా మనకి క్లాస్ ఇంటర్వల్, సెకండ్ రో ఎప్పుడు కూడా మనకి ఫ్రీక్వెన్సీ. ఓకే, రాస్తాను చూడండి ఇక్కడ. యా, సో ఈ ఫస్ట్ రో ఎప్పుడు కూడా మనకి సిఐ క్లాస్ ఇంటర్వల్, సెకండ్ రో ఎప్పుడు కూడా మనకి ఫ్రీక్వెన్సీ. స్టాటిస్టిక్స్లో మీరు అంటే అన్ని ప్రాబ్లమ్స్ చేసేంత వరకు స్టాటిస్టిక్స్లో ప్రతి ప్రాబ్లంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన డేటాలో ఆ ఫస్ట్ డేటా, ఆ ఫస్ట్ రో ఉంది కదా, అదేమవుతుందంటే మనకి క్లాస్ ఇంటర్వల్ అవుతుంది, సెకండ్ రో వచ్చి ఫ్రీక్వెన్సీస్ అవుతుంది. అది మీకు క్వశ్చన్ చదివితే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఏ రేంజ్లో ఎంతమంది ఉన్నారు, ఆ రేంజ్ అనేది క్లాస్ ఇంటర్వల్, రేంజెస్ అనేది ఎప్పుడు కూడా క్లాస్ ఇంటర్వల్. తర్వాత కింద ఏమి ఇచ్చాడు మనకి? ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ కనుక్కోవడం, ఫ్రీక్వెన్సీ కనుక్కోవడం వచ్చిందా? తర్వాత ఏం చేయాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీన్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీన్ అన్నాడు, మీన్కి మాత్రం మనకి 3 మెథడ్స్ ఉంటాయి: డైరెక్ట్ మీను, అజ్యూమ్డ్ మీను, స్టెప్ డీవియేషన్. అయితే దీంట్లో ఏ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఆల్సో ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. మెయిన్గా ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో మనకి అన్నీ కూడా 1 2 1 5 6 2 3 ఉంది. అండ్ ఆల్సో క్లాస్ ఇంటర్వెల్ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. క్లాస్ ఇంటర్వెల్ వాల్యూస్ కూడా మనకి 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8 అలా ఉన్నాయి. అంటే క్లాస్ ఇంటర్వల్ మనకి చిన్న నెంబర్సే కదా ఉన్నాయి. ఇలా చిన్న నెంబర్స్ అంటే 10 బిలో, 50 బిలో, మహా అంటే 100 బిలో కూడా ఉన్నాయండి. అంటే 0 to 100, 100 to 200, 200 to 300 ఇలా ఉన్నా, లేకపోతే 0 to 10 ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా కూడా మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ మీన్ చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? డైరెక్ట్ మీన్ మెథడ్ చేసుకోవచ్చు. బట్ 0 to 100 అబోవ్ వాల్యూస్ ఉంటే మాత్రం మనం డైరెక్ట్ మీన్ చేయొద్దండి, స్టెప్ డీవియేషన్ చేసుకోండి. ఏ క్వశ్చన్కి ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు. బట్ 100 వాల్యూస్ బిలో ఉంటే మీరు డైరెక్ట్ మీన్ మెథడ్ తీసుకోండి. 100 to 200, 200 to 300, 300 to 400 ఉంటే మీరు స్టెప్ డీవియేషన్ మెథడ్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఏంటంటే 100 బిలో కానీ వాల్యూస్ ఉంటే, ఏ వాల్యూస్? క్లాస్ ఇంటర్వల్ వాల్యూస్ 100 బిలో ఉంటే, అంటే 0 to 10, 10 to 20 అలా, లేకపోతే 0 to 5, లేకపోతే 0 to 2, 2 2 గ్యాప్ ఉన్న, 4 4 గ్యాప్ ఉన్న వాల్యూస్ అనేది చిన్నగా ఉండాలి. అలా ఉంటే డైరెక్ట్ మీన్ మెథడ్. ఓకే, మీ ఇష్టం వచ్చిన మెథడ్ మీరు వాడుకోవచ్చు. డైరెక్ట్ మీన్ వాడచ్చు, స్టెప్ డీవియేషన్ వాడచ్చు. కానీ చిన్న వాల్యూస్ ఉంటే డైరెక్ట్ మీన్ మెథడ్ వాడండి, పెద్ద వాల్యూస్ ఉంటే స్టెప్ డీవియేషన్ వాడండి. ఓకే, కంపల్సరీ కాదు, బట్ మనకు ఆన్సర్ భిన్న వస్తుంది అన్నమాట, రైట్? సో ఇక్కడ మనం చూస్తున్న ఐడెంటిఫై చేయొచ్చు. మనకి ఏంటంటే వాల్యూస్ అనేవి కూడా చాలా చిన్న వాల్యూస్ ఉన్నాయి క్లాస్ ఇంటర్వెల్లో. 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12 అండ్ 12 to 14. సో అన్నీ కూడా చిన్న వాల్యూసే కాబట్టి మనం దీనికి
డైరెక్ట్ మీన్ మెథడ్ వాడుతున్నాం. సో ఫస్ట్ మెథడ్ డిసైడ్ అవ్వాలి, ఎందుకంటే మెథడ్ డిసైడ్ అవుతూనే మనకి ఫార్ములా వస్తుంది, ఎన్ని టేబుల్స్ వస్తాయి, ఐ మీన్ టేబుల్ ఫార్మాట్ వాడుతుంది. ఎందుకంటే డైరెక్ట్ మీన్ మెథడ్కి ఒక టేబుల్ ఫార్మాట్ అండ్ స్టెప్ డీవియేషన్కి ఒక టేబుల్ ఫార్మాట్, రైట్. సో వాటి ఇక్కడ ఏ మెథడ్ అడగలేదు, సో విచ్ మెథడ్ డిడ్ యూ యూజ్ అన్నాడు. సో మన ఇష్టం వచ్చిన మెథడ్ మనం వాడుకోవచ్చు. ఎలా, ఇక్కడ వాల్యూస్ చిన్నగా ఉన్నాయి కాబట్టి వీ విల్ యూజ్ డైరెక్ట్ మీన్ మెథడ్. ఓకే, నౌ రైట్, చూడండి ఇక్కడ. సో ఐఎమ్ యూజింగ్ డైరెక్ట్ మీన్ మెథడ్. డైరెక్ట్ మీన్ method, direct mean method. Okay, I am using direct mean method. ఏంటి, x bar is equal to sigma fi xi, sigma fi xi by sigma fi. డైరెక్ట్ మీన్ మెథడ్ ఫార్ములా వచ్చేసి x bar is equal to sigma fi xi by sigma fi. సో ఇప్పుడు చూడండి టేబుల్ ఎలా రాస్తాను. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్, తర్వాత ఫ్రీక్వెన్సీ, తర్వాత మిడ్ వాల్యూస్ xi, తర్వాత fi xi, ఇది fi, తర్వాత fi xi. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్. క్లాస్ ఇంటర్వల్ అంటే ఏం చెప్పాను నేను, మనకి ఇచ్చిన డేటాలో ఫస్ట్ రోలో ఉండే డేటా ఏమవుతుంది మనకి క్లాస్ ఇంటర్వల్. సెకండ్ రోలో ఉండే డేటా ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఫస్ట్ రోలో ఏముంది మనకి 0 to 2, 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 14, 12 to 14. ఫ్రీక్వెన్సీ వాల్యూస్ వచ్చి 1, 2, 1, 5, 6, 2, 3. ఇది ఫ్రీక్వెన్సీ వాల్యూస్. ఓకే, సో తర్వాత ఎందుకు మనం xi రాస్తామంటే మన ఫార్ములాలో ఏముంది, సిగ్మా fi xi బై సిగ్మా fi కదా. సిగ్మా fi xi అనే పదం ఉంది కాబట్టి మనం xi వాల్యూ కనుక్కోవాలి. xi అంటే ఏంటంటే మిడ్ వాల్యూ, xi అంటే క్లాస్ మార్క్, xi అంటే క్లాస్ మార్క్ ఆర్ మిడ్ వాల్యూ, క్లాస్ మార్క్ ఆర్ మిడ్ వాల్యూ. క్లాస్ మార్క్ అంటే ఇచ్చిన క్లాస్ ఇంటర్వల్ ఉంది కదా, సో దాంట్లో మిడిల్ వాల్యూ. ఓకే, సో నేను దాన్ని సపరేట్గా ఇక్కడి నుంచి మన ఆన్సర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వేరే కలర్తో రాస్తాను. సో 0కి 2కి మధ్యలో వాల్యూ ఏమొస్తుంది నాకు 1. చూడండి ఎలా కనుక్కుంటున్నా అంటే క్లాస్ మార్క్ ఈజ్ మిడ్ వాల్యూ, క్లాస్ మార్క్ ఈజ్ మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. ఓకే, చూడండి xi అనేది మిడ్ వాల్యూ, xi ఈజ్ ఈక్వల్ టు మిడ్ వాల్యూ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్. ఒకవేళ తెలియకపోతే ఏం చేయొచ్చు అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2. ఓకే, xi ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2. ఒకవేళ తెలియకపోతే ఏం చేయాలంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, అంటే రెండు యాడ్ చేసి బై 2 చేసుకోవాలి. ఇప్పుడు 0కి 2కి మీరు చూస్తానని చెప్పేయచ్చు 1 అనేసి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ 0 to 30 ఇచ్చాడు, అప్పుడు మీకు కన్ఫ్యూజన్గా ఉంది. 0 + 30/2, 0 + 30/2. ఓకే, రైట్, చూడండి ఆ ప్రాబ్లం ఇష్టం నాకు చెప్తాం. సో ఇక్కడ మనకి మధ్యలో వాల్యూ ఏమవుతుంది నాకు 1, ఇక్కడ మధ్యలో వాల్యూ ఏమవుతుంది నాకు 3, ఇక్కడ ఏమవుతుంది నాకు 5, ఇక్కడ ఏమవుతుంది నాకు 7, ఇక్కడ ఏమవుతుంది నాకు 9, ఇక్కడ ఏమవుతుంది నాకు 10 to 12కి 11, ఇక్కడ ఏమవుతుంది నాకు 13. సో ఇది xi, ఇది fi. సో fi xi అంటే మల్టిప్లై fi ఇంటూ xi. సో ఏమవుతుంది నాకు 1 1s are 1, 2 3s are 6, 1 5s are 5, 5 7s are 35, 6 9s are 54, 11 2s are 22, 13 3s are 39, 13 3s are 39. ఓకే, ఇప్పుడు మనకి ఇది కాదు కావాల్సి సిగ్మా అంటే టోటల్ సమ్మేషన్. సిగ్మా అంటే ఈ సింబల్ అండి, ఈ సింబల్ సిగ్మా అంటే ఇది. ఓకే, టోటల్ సమ్మేషన్. ఓకే, 1 సెకండ్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే fi xi కదా. సో సిగ్మా అంటే సమ్మేషన్ కాబట్టి ఏం చేయాలంటే మనము అన్నిటిని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి మనం మాన్యువల్గా యాడ్ చేసుకోవాలి. సో 1, సో దీన్ని ఎలా రాసుకుంటారు, మామూలుగా చిన్న నెంబర్సే కాబట్టి నేరుగా యాడ్ చేసేయచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఎందుకోసం మనం డైరెక్ట్ మీన్ మెథడ్ వాడతామంటే చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ కానీ అడిషన్ కానీ ఈజీగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ మీన్ మెథడ్ వాడతాం. సో ఇప్పుడు అన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 1
6 7 plus 5 12 35 అంటే 47 ఇదొక 4 51 50 101 123 132 అండ్ 162 ఎంత వస్తుంది మనకి 162 వాల్యూ ఎంత వచ్చింది మనకి 162. అదేవిధంగా మనం ఫార్ములా చూసుకున్నట్టయితే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఏమవుతుంది నాకు 1 + 2 3 4 9 15 17 20. ఓకే, సో అవర్ ఆన్సర్ ఇస్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఇది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఇది కదా. సో 162 బై సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది మనకి 20. సో ఈజీ కదా, 2 10s are 2 81s are. సో 81/10 అంటే ఎంత వస్తుంది మనకి 8.1. ఎందుకు బై 10 అంటే సింపుల్గా మనము ఒక పాయింట్ ముందర వేసేయచ్చు కాబట్టి 8.1. సో దిస్ ఇస్ హౌ వీ విల్ క్యాలిక్యులేట్ మీన్ by direct mean method, right? Thank you.